రవీంద్రనాథ్ గారు అండ్ వైఫ్ మాకు చాలా ఆత్మీయులు, చక్కగా చిన్ననాటి స్నేహితులు అనమాట. వచ్చారు వారు. అది కోడిగుడ్డు, బీరకాయ కర్రీ, బగారా రైస్, బీరకాయ చట్నీ, కరివేపాకు పొడి, కరివేపాకు పొడి, బీరకాయ కర్రీ, నెయ్యి, వెండి గిన్నెలు నెయ్యి, ఎగ్ కర్రీ ఫ్రై అన్నమాట. కోడి తెలియదు, గుడ్డు అయితే మంద కాదు. అది బీరకాయ పచ్చడి, బీరకాయ కర్రీ, దొండకాయ దొండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై మన ఇంట్లో ఇదే. బీరకాయ చట్నీ, రోటి పచ్చడి మన ఇంట్లో బీరకాయలే. మళ్ళీ బీరకాయ కూర, బీరకాయ పచ్చడి, రోడ్డు మీద వేట మాంసం, మన ఇంట్లోదే తోటకూర వేపుడు, రసం అంట, బగారా రైస్ అంట, వైట్ రైస్ అంట, పెరుగంట, ఉప్పు కూడా లేదు, చూపించబడలేదు తెలియదు. సింపుల్ గా చేస్తామన్నమాట. ఎందుకంటే ఆయన నాన్ వెజ్ తినరంట, అందుకని సింపుల్ గా వెజిటేరియన్ ఎక్కువ చేసి నాన్ వెజ్ మటన్ ఎగ్ మాత్రమే చేసాము. మాకు ఈవేళ మా వారు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. తరచూ కలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ ముందు నేను ఏ వంట చేసినా ఇంతే వాళ్ళు అంతా, ఎందుకంటే వాళ్ళు ప్రేమని అంతని కలిపి ఇక్కడ ననభీమ పాకం అంటారు కదా, ఆ టైపు వంట అన్నమాట ఇక్కడ. అందుకని వాళ్ళ వంట ముందు నేను చిన్నదాన్ని.